రాజకీయాల్లో పవర్లెస్ స్టార్ ఒకతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఇంతమంది నాయకులు, ఇందాక కూడా చెప్పాను, తొళ్ళగొట్టే బాలకృష్ణ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పని. ఎంతమంది వచ్చినా కానీ ఆ సభ ఎలా వెలవెలబడిపోయిందో చూడండి ఒకసారి. ఎందుకంటే మా సిద్ధం సభ ఒకటి చాలు వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి. సిద్ధం సభ ఎలా ఉంది, ఇంతమంది గుంపుగా వచ్చి దేశం నుంచి, అదే దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు అందరూ వచ్చారు అక్కడికి. కానీ ప్రజలు రాలేదు అక్కడికి. ఎందుకంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తానని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తానని చెప్పారు. అందుకని చిలకలూరిపేట మొత్తం కూడా అట్టర్ ఫెయిల్యూర్. అదేవిధంగా ఇక్కడ కూడా కొబ్బరి బొండం ఒకటి ఉన్నాడు, ఇక్కడ కులిపోయిన బొండం. ఆ నీళ్లు తాడానికి పోయిన రాదు, ఆ కొబ్బరి తినడానికి పనికి రాదు. అటువంటి కొబ్బరి బొండం ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశాడు. ఏం చేశాడు ఇక్కడ? ప్రజలకు ఏం చేశాడంటారా? ఒక పట్టా ఇచ్చాడా? ఒక పథకం అందించాడా? ఒక అభివృద్ధి చేశాడా? మళ్ళీ తంగులమ్మ అంటూ మళ్ళీ ఇప్పుడు నేను పోటీ చేస్తానంటాడు. మరి 2019 నుంచి 24 వరకు ఎక్కడ పోయావు? కరోనా టైంలో ఏ ప్రజానికైనా నువ్వు సేవ చేసావు? కనీసం ఒక్కళ్ళకి సేవ చేసావా? అటువంటిది ఏం లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి తంగులమ్మ అంటూ ఓట్లు అడుగుతున్నావు. సిగ్గు సరే ఉండాలి నీకు ఏమన్నా కానీ. మళ్ళీ ఓట్లు అడగడం అతను రాడు, ఓట్లు అడగడం రాడు. ఎందుకంటే స్టైల్ అనమాట. జనాలు మనం కలవకూడదు, జనాలు మనం ఎవరితో టచ్లో ఉండకూడదు అని చెప్పి తెలుగుదేశం రాజకీయం ఆ విధంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఓటు అడగని వ్యక్తి, మీ ఇంటికి వచ్చి ఓటు అడగని వ్యక్తి పరిపాలన చేస్తాడని నమ్మకం ఉందని అడిగితే ప్రతి ఒక్కరు మాకు అటువంటి వ్యక్తి మీద నమ్మకం లేదు, మేము ఎప్పుడు కూడా బాగుండవు అనే వ్యక్తిని చూడలేదు, అటువంటి వ్యక్తి మాకు అవసరం లేదు అని చెప్పని ఈరోజు ఇక్కడ ప్రజానికం చెప్తున్నారు. అందుకనే చెప్తున్నాను, బాగుండవు అనే వ్యక్తి ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలవడు. ఎట్టి పరిస్థితి గెలిచే సమస్య లేదు ఇక్కడ. ప్రజలెవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకి భద్రత ఉండదు. అటువంటి వ్యక్తి కనుక గెలిస్తే వాళ్ళందరూ కూడా సంఘానికి ద్రోహులు అంటుండండి. అటువంటి సంఘ ద్రోహులు అనే వ్యక్తులు పరిపాలనకి పనికిరారు. వాళ్ళ వల్ల నియోజకవర్గం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. ఎక్కడ స్థలం కనపడితే ఆ స్థలం కబ్జా చేయడం, రౌడీజం చేయడం, భూదందాలు చేయడం, అదేవిధంగా చందాలు వసూలు చేయడం, డబ్బులు వసూలు చేయడం, మామూలు వసూలు చేయడం, ఇటువంటి వ్యక్తులు మా కొద్దు బాబోయ్ అని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా కేసీఆర్ గారికి అత్యధిక మెజార్టీతో ఈ డివిజన్ వస్తుందని చెప్పని ప్రజల యొక్క దీవెనలే మాకు తెలియజేస్తాం. ఏదన్నా ఇంకా ఎక్కడన్నా ఇబ్బంది ఉందనేటువంటి పర్యవేక్షణలో కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా ఈ అయోధ్య నగర్ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో, మరి ఈ డివిజన్ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం గతంలో. మరి రానున్న రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం అనేటువంటిది ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి పథకాలే మాకు గెలిపిస్తాయనేటువంటి ధీమా ఉంది. మరి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేటువంటి దాన్ని. ఇది వేల మందికి మరి ఆ పట్టాలనేటువంటిది ఇవ్వటం కూడా చాలా సంతోషం. ఇది మా గవర్నమెంట్ లో జరిగిందని చెప్పుకోవడం కూడా చాలా గర్వంగా ఉంది. ఇది అలాగే ఇన్ని పథకాలు, ఆసరా, చేయూత, అమ్మఒడి ఇస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఏ పథకం కూడా ఆగల. 5 సంవత్సరాల పథకాల కాలం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ బెనిఫిషరీ ఎవరో అకౌంట్ లో వేసినటువంటి ఘనత. నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలా కౌన్సిల్ మెంబర్లు, అలాగే డివిజన్ పార్టీ నాయకులందరితో కలిసి డివిజన్ ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ రోజునే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కులం చూడొద్దు, మతం చూడొద్దు, రంగు చూడొద్దు అన్న విధంగానే అందరికీ పథకాలు ఇచ్చుకుంటూ ఈ రోజున అందరికి మేలు చేశారు. ఈరోజు తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచినప్పుడు కూడా ఈ డివిజన్ ఒక్క దాంట్లోనే 17 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధికి ముందు పదంలో ఒక మోడల్ డివిజన్ ఉంది. ఈరోజు అదే కానీ పార్టీలు చూస్తుంటే ఈ రోజు డివిజన్ అభివృద్ధి చెందేది కాదు. పార్టీలు చూడకుండా ఉన్న ఎమ్మెల్యే గారు మొత్తం ఖర్చు పెట్టి ఈ రోజున ఒక మోడల్ డివిజన్ తీసేశారు. పిహెచ్సి హాస్పిటల్ మాకు చిరకాల కోరిక. అలాంటిది ఎస్సీ కళ్యాణ మండపాలే కానీ, రోడ్లే కానీ, పార్కులే కానీ, ఏదన్నా కానీ అభివృద్ధిలో ముందున్నారు. ఈ రోజునే పార్టీ స్థాపించిన రోజు నుంచి, అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోజునే ప్రతి ఒక్కరికి పథకాలు, నవరత్నాలు, ప్రతి ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ చేసి ఈ రోజున డివిజన్లో మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీరు ఈ రోజునే ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నారు. మీకు తప్ప మేము ఎవరికి మళ్ళీ మీ ప్రభుత్వం రావాలని చెప్పేసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఆశీర్వాదం దీవెనలు కూడా ఎంపీ కేసీఆర్ నాని గారికి, అలాగే మన వెల్లంపల్లి శ్రీనివాస గారికి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం.